ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజధానిలోనే కాదు గల్లీలోనూ కాకరేపుతున్నాయి. 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కూడా తమదే గెలుపు అని పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం కుంగుబాటుకు గురవుతోంది. ఈ ఎన్నికల్లో ఓడితే ఇక తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనని ఆప్ నేతలే చెవులు కొరుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఎన్నికలకు వారం రోజులు మిగిలి ఉండగానే ఎమ్మెల్యేలు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో తమకు టికెట్లు ఇవ్వకపోయినా నెల రోజులకు పైగా కామ్గా ఉన్న ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. పీక్ స్టేజ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేజ్రీవాల్ ఈ వార్త విని ఒక్కసారిగా కంగుతిన్నారట. నిజంగా ఇది నిజమేనా అని పక్కనున్న వాళ్లను అడుగుతున్నారట కేజ్రీవాల్. పార్టీ నుంచి ఈసారి టికెట్ దక్కని ఎమ్మెల్యేలు ఇంతకాలం కామ్గా ఉండి ఇప్పుడెందుకు ఇలా బాంబు పేల్చారని అంతర్మదనంలో పడ్డారట. మరోసారి అధికారం మాదేనని ధీమా ప్రచారం చేసుకుంటున్న తరుణంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాన్ని సంధించడాన్ని కేజ్రీవాల్ అస్సలు ఒప్పుకోలేకపోతున్నారట. ఉన్నట్టుండి ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేయడమేంటని ఆలోచనలో పడ్డ కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓటమికి ఇది తొలిమెట్టు అవుతుందా ఏంటి అని దిగులుగా కూర్చుండిపోయినట్లు సన్నిహిత వర్గాలు చెవులు కొరుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలకు కారణాలు ఏమైనప్పటికీ అసలు కారణం కేజ్రీవాల్ వ్యవహార శైలేనని ప్రచారం జరుగుతోంది. పార్టీలో అంతర్గత పరిస్థితులపై అసంతృప్తి వంటి కారణాలు ఎమ్మెల్యేల రాజీనామాకు దారితీసినట్టు ప్రచారం జరుగుతోంది. టికెట్లు రాకపోవడంతో 8 మంది ఆప్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. పాలం సీటు ఎమ్మెల్యే భావన గౌర్, త్రిలోక్పురి ఎమ్మెల్యే రోహిత్ మొహ్రౌలియా, జనక్పురి నుంచి రాజేష్ రిషి, కస్తూర్బా నగర్ నుంచి మదన్ లాల్, బీజ్వాసన్ నుంచి బిఎస్ జూన్, ఆదర్శ్ నగర్ నుంచి పవన్ శర్మ, మాదీపూర్ నుంచి గిరీష్ సోని, మెహ్రౌలీ నుంచి నరేష్ యాదవ్ పార్టీతో సంబంధాలు తెంచుకున్నారు. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భిన్నమైన వ్యూహాన్ని అనుసరించి తన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మంది టికెట్లను తగ్గించుకుంది. దీంతో పాటు పార్టీ కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చి వారిని రంగంలోకి దించింది. దీంతో కోపంగా ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. నరేష్ యాదవ్ తన రాజీనామాను ప్రకటించడంతో పార్టీలో అంతర్గత కలహాలు ముదిరినట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 5 పోలింగ్ ముంచుకొస్తున్న తరుణంలో ఎమ్మెల్యేల రాజీనామా ఆ పార్టీలో అసంతృప్తి పెరిగిందనే సంకేతాలకు తావిస్తోందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. రాజీనామా తర్వాత భూపీందర్ సింగ్ జాన్ మాట్లాడుతూ డిసెంబర్ 9న ఆప్ అభ్యర్థులను ప్రకటించినా తమకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసమే పనిచేశామని చెప్పారు. నెలన్నర రోజుల్లోనే ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పార్టీ ఐడియాలజీకి విరుద్ధంగా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోయామని వాపోయారు. పార్టీ పురోభివృద్ధి కోసమే పనిచేసిన వారిని కాదనడం, పార్టీలో 4-5 మంది హైకమాండ్లా వ్యవహరించడం తమకు నచ్చలేదని స్పష్టం చేశారు. పార్టీలో సుప్రీంలుగా చెప్పుకుంటున్న వారిలో లిక్కర్ స్కామ్ కేసులో ఇన్వాల్వ్ అయిన స్వాతి మాలివాల్ కూడా ఉండటం అస్సలు నచ్చలేదని చెప్పుకొచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలు పార్టీకి అత్యంత కీలకమైనవిగా తెలుస్తోంది. ఆప్ విజయావకాశాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ 7 నియోజకవర్గాల్లోనే కాదు, ప్రస్తుతం ఆప్ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు కూడా ప్రస్తుత పరిణామాలపై తీవ్ర ఆందోళన చెందుతున్నారట. ఆమ్ ఆద్మీ పార్టీ ఎదురుదెబ్బ బీజేపీ విజయానికి తొలిమెట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆప్ ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినాయకత్వం తీరు నచ్చకే ఇప్పటికే 2 దళిత నాయకులు ఆప్ కు గుడ్ బై చెప్పారని, ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం అంటే ఢిల్లీ ప్రజల మైండ్ సెట్ మారిపోయిందని వాళ్లకు కూడా అర్థమైపోయిందని సటైర్ వేశారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఢిల్లీలో బీజేపీ గెలుపు పక్కా అన్న సంకేతాలు వెలువడుతున్నాయని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బహిరంగ సభల వేదికగా మోదీ ఆప్ గుట్టును బయటపెడుతున్నారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఆప్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని ద్వారకా సభ వేదికగా మోదీ కేజ్రీవాల్ కు చురకలంటించారు. దోపిడీకి పాల్పడిన వారిని జవాబుదారీ చేస్తామని, మింగిన ప్రతి పైసాకు లెక్కలు తీస్తామన్నారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాగానే అసెంబ్లీ మొదటి సెషన్లోనే కాగ్ నివేదికను సమర్పిస్తామని, ఆప్ సర్కార్ కుంభకోణాలను కాగే బయట పెడుతుందని వ్యాఖ్యానించారు మోదీ. साथियों, हमें मिलकर दिल्ली को लूट और झूठ की आपदा से मुक्त कराना है। आपदा वालों ने दिल्ली को अपनी राजनीति चमकाने का
एटीएम बना दिया है। आपदा वालों ने दिल्ली का पैसा निचोड़ लिया है, लूट लिया है। दिल्ली में घोटाले करके ये आपदा वाले काले धन से देश के दूसरे राज्यों में राजनीति चमकाते हैं। जब दूसरे राज्यों में चुनाव लड़ने के लिए इन्हें पैसा चाहिए होता है, ये दिल्ली के लोगों की जेब में डाका डालना शुरू कर देते हैं। इसलिए दिल्ली के लोगों को अब सावधान होने में देर नहीं करनी चाहिए। जितना हो सके उतना जल्दी इससे मुक्ति पा लीजिए। और मैं आज एक बार फिर डंके की चोट पर कह रहा हूं, दिल्ली में भाजपा सरकार बनते ही आपदा के भ्रष्टाचार पर और कड़ा प्रहार होगा। जिन्होंने दिल्ली को लूटा है उन्हें लौटाना ही पड़ेगा। विधानसभा के पहले सत्र में ही सीएजी की रिपोर्ट टेबल पर रखी जाएगी। इस सीएजी रिपोर्ट में आपदा सरकार के घोटालों का जिक्र है और वो इसे दबाकर बैठी है। ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీపై ఇప్పటికే అక్కడి ప్రజల్లో నమ్మకం పోయిందన్న ప్రచారం ఊపందుకుంది. అవినీతిలో కూరుకుపోయిన ఆప్ ప్రభుత్వం కొత్త హామీలను ఇచ్చినా పట్టించుకునే పరిస్థితిలో అక్కడి ప్రజలు లేరు. ఆప్ ప్రచారానికి వెళ్లిన చోట జనం చీదరింపులే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను తెలివిగా బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వస్తున్న వారిని ఉన్నపళంగా ఆహ్వానించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తోంది బీజేపీ. అయితే రాజీనామా చేసిన ఆప్ ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీలోనే చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికలకు ముందే వీరంతా బీజేపీలో చేరతారా లేదా అనే దానిపై స్పష్టత రాలేదు. ఇక కేజ్రీవాల్ అవినీతిని ఎండగడుతున్న నరేంద్ర మోదీ ప్రజలను ఆలోచింపచేసేలా ప్రసంగిస్తున్నారు. తనకు సొంతిల్లు లేదని, కానీ ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఉండాలన్నది తన కల అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం ఢిల్లీ ప్రజలను ఆలోచింపజేసింది. ఢిల్లీలో పేదల కోసం కేంద్రం నిర్మించిన ఇళ్లను ఆప్ కేటాయించడం లేదని, కోట్ల రూపాయలతో శీష్ మహల్ ను నిర్మించుకున్న వారికి ఈ పేదల బాధ అర్థం కాదని చురకలంటించారు. పేదల సొంతింటి కలను తీర్చేందుకు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు మోదీ. ఏదేమైనా ఢిల్లీ అసెంబ్లీలో పాగా వేయడమే లక్ష్యంగా మోదీ వేసిన స్కెచ్ ఆప్ కు చుక్కలు చూపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.